జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపినాథ్ ఇవాళ మొదటి సెట్ నామినేషన్లు దాఖలు చేయనున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, ముఖ్య నేతలు తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. మరి కాసేపట్లో షేక్పేట తహసీల్దార్ కార్యాలయంలో మాగంటి సునీత గోపినాథ్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ ముఖ్య నేతలు హాజరు కానున్నారు. నామినేషన్ వేయడానికి ముందు జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడిలో అమ్మవారిని మాగంటి సునీత గోపినాథ్ దర్శించుకున్నారు. మాగంటి కుటుంబ సభ్యులతో పాటు మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు ఆలయానికి వచ్చారు. ఇక మరికాసేపట్లో జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ చేయబోతున్నారు మాగంటి సునీత. దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి కిరణ్ తెలంగాణ భవన్ నుంచి అందిస్తారు. కిరణ్, అప్డేట్స్ ఏంటి కిరణ్? ఏదైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత గోపినాథ్ ఏదైతే నామినేషన్ను మరి కాసేపట్లో దాఖలు చేయబోతా ఉన్నారు. ఉదయం కాసేపటి క్రితమే జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయంలో తను ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడి నుంచి నేరుగా తెలంగాణ భవన్కు మరి కాసేపట్లో చేరుకున్న తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ఏదైతే తెలంగాణ తల్లి విగ్రహానికి నివాళులర్పించి పూలమాలలు వేసి నివాళులర్పించి మొదటి సెట్ నామినేషన్ను షేక్పేట తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. ఇక అంతేకాకుండా మరో సెట్ నామినేషన్ దాఖలు ఏదైతే ఉందో ఈ నెల 19వ తేదీన భారీ ర్యాలీగా పార్టీ కార్యకర్తలతో పార్టీ సీనియర్ నేతలతో వెళ్ళి తను నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. ఏదైతే మాగంటి గోపీనాథ్ సేవలు కొనియాడుతూ పూర్తిగా తాను ఇటీవల కాలంలో మరణించినటువంటి నేపథ్యంలో పూర్తిగా వారి కుటుంబానికే మరొకసారి అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే 10 ఏళ్ల కాలం పాటు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గతంలో కంటే ఎక్కువ అభివృద్ధి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేశారు కాబట్టి ఖచ్చితంగా తనను మరొకసారి స్మరించుకుంటూ తన కుటుంబ సభ్యులకే అవకాశం ఇవ్వాలని కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. నిన్న పార్టీ బీఫామ్తో పాటు ఏదైతే 40 లక్షల రూపాయల చెక్కును కూడా అందజేశారు. పార్టీ ప్రచార ఖర్చులో భాగంగా పూర్తిగా ఉన్నటువంటి మాగంటి సునీత గోపీనాథ్తో పాటు తన ముగ్గురు పిల్లలు కూడా ప్రచారంలో జోరుగా పాల్గొంటున్నారు. పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నేతలంతా కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎక్కడికక్కడ ప్రజల ఓటర్లను కూడా కలిసి ఇంటింటికి గడప గడపకు వెళ్ళి ప్రతి ఒక్క ఓటర్ను కూడా కలిసి తమకు ఓటు వేయాలంటూ కూడా అభ్యర్థిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా అంతే రీతిలో కూడా పార్టీకి సంబంధించినటువంటి నేతల నుంచి రెస్పాన్స్ కూడా ఓటర్ల నుంచి కూడా పెద్ద ఎత్తున వస్తుంది. ఖచ్చితంగా 3 సార్లు గెలిచి జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా తమ ఇండ్లను కూలుస్తూ ఎక్కడికక్కడ తమకు ఇబ్బందులు పెడుతూ ఎక్కడ కూడా కనీసం ఒక సంక్షేమ పథకం కూడా తమకు అందట్లేదు. ఒకవేళ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిస్తే ఇప్పుడున్నటువంటి అరాచకాల కంటే ఎక్కువ మొత్తంలో అరాచకాలు కొనసాగుతాయి కాబట్టి పూర్తిగా తనను గెలిపించే అవకాశం లేదు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకే మేము ఓటు వేస్తాము, కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్తామంటూ కూడా పార్టీ నేతలతో ఇటు ఓటర్లంతా కూడా చెప్తున్నటువంటి సందర్భాలు అయితే కనిపిస్తున్నాయి. మొదటి సెట్ నామినేషన్ దాఖలు చేసేందుకు తెలంగాణ భవన్ నుంచి మరి కాసేపట్లోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు మాజీ మంత్రులు ఎవరైతే హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే కేపీ వివేకానందతో పాటు ఎమ్మెల్సీ షంబీపూర్ రాజుతో పాటు మిగతా ముఖ్య నేతలంతా కూడా ఇక్కడ నుంచి నేరుగా ఏదైతే షేక్పేట తహసీల్దార్ కార్యాలయానికి వెళ్ళి నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. మరో సెట్ నామినేషన్ దాఖలను ఈ నెల 19వ తేదీన ఉదయం 10:30-11 గంటల మధ్యలో నామినేషన్ వేయనున్నట్టుగా తెలుస్తుంది. ఆ సమయం కూడా మనకు కొంత క్లారిటీ అయితే రావాల్సి ఉన్నటువంటి నేపథ్యంలో పూర్తిగా మాగంటి సునీతను గెలిపించేందుకు శతవిధాల ఖచ్చితంగా కృషి చేస్తాము. ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటికి గడప గడపకు వెళ్ళి కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలు కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి విధ్వంసానికి మేము ఖచ్చితంగా తగిన బుద్ధి చెప్తామంటూ కూడా చెప్పారు. ఇటీవల కాలంలో రహమత్ నగర్లో నిర్వహించినటువంటి పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో కూడా పార్టీ ముఖ్య నేతలతో పాటు ఏదైతే నియోజకవర్గ ప్రజలు కూడా పెద్ద మొత్తంలో పాల్గొనడంతో ఖచ్చితంగా ఈసారి మాగంటి సునీత గెలుపు ఖాయమైపోయిందంటూ కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రచారం అయితే కొనసాగుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే అటు ఓట్ చోరీ జరిగినటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టుకు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వెళ్ళింది. అక్కడ పార్టీకి సంబంధించినటువంటి అంశంలో కూడా పూర్తిగా ఓట్ చోరీ పైన ఎందుకంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో దొంగ ఓట్లు చాలా ఉన్నాయి, వాటిని అన్నింటినీ అరికట్టడంలో ఎన్నికల సంఘం, కేంద్ర ఎన్నికల సంఘం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి చీఫ్ ఎలక్టరల్ ఆఫీస్ కూడా పూర్తిగా దానిపైన కనీసం ముందు చర్యలు కూడా చేపట్టకపోవడంతో ఒకే ఇంట్లో 43 ఓట్లు దొంగ ఓట్లు ఉన్నాయంటే పరిస్థితి ఏ విధంగా ఉన్నది మాత్రం మనం అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో దొంగ ఓట్లు వేసి ఎలాగైనా గెలిచేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కుట్రలను బహిర్గతం చేస్తూ నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వడం జరిగింది. అందులో క్లియర్ కట్గా ఒక్కో ఇంట్లో ఎంతమందికి ఓట్లు ఉన్నాయనే దానిపైన కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ తమ్ముడు కూడా 3 ఓట్లు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా
ఎన్ని ఓట్లు ఉండొచ్చు అనేది మనం కొంత అర్థం చేసుకోవచ్చు. రాజ్యాంగాన్ని చేత పట్టుకొని పూర్తి స్థాయిలో ఈ దేశమంతా తిరుగుతున్నటువంటి రాహుల్ గాంధీ తెలంగాణలో జరుగుతున్నటువంటి ఓట్ చోరీ పైన ఎందుకు ప్రశ్నించడం లేదు, ఎందుకు మాట్లాడటం లేదు అంటూ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ధ్వజమెట్టినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. పూర్తిగా ఇందిరమ్మ పాలన, ప్రజాపాలన అని చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇలాంటి దొంగ ఓట్లతో గెలిచి పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక సంక్షేమ పథకాలు 420 హామీలు ఇచ్చి ఎక్కడికక్కడ రాష్ట్ర సంక్షేమాన్ని సంక్షోభంలోకి నెట్టినటువంటి దాఖలాలు అయితే మనకు ఈ 22 నెలల కాలంలో కనిపించింది. కాబట్టి ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపు అనేది జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచే మొదలవుతుంది. సమరశంఖం పూరించేందుకు కూడా పూర్తిగా మరో 2 సంవత్సరాల్లోపు ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో లాస్ట్ 1 ఇయర్ అంతా కూడా ఎన్నికల ప్రక్రియ ఉంటుంది. కాబట్టి మరో 2 సంవత్సరాలు ఇదే విధంగా కష్టపడి పూర్తి స్థాయిలో మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా పార్టీ సన్నాహాలు అయితే చేస్తుంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గం కూడా ఒక రెఫరెండం కాకుండా పూర్తిగా రాష్ట్ర సంక్షేమం దిశగా తీసుకెళ్లేందుకు పార్టీ కూడా పెద్ద ఎత్తున కృషి చేస్తున్నట్టు కూడా తెలిపినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి కాసేపట్లోనే మాగంటి సునీత తెలంగాణ భవన్కు చేరుకొని ఇక్కడ నామినేషన్ పత్రాల మీద సంతకాలు చేసిన తర్వాత ఎవరైతే అడ్వకేట్లు ఉంటారో వాళ్ళ సమక్షంలో సంతకాలు చేసిన తర్వాత పత్రాలన్నీ సరిగా ఉన్నాయా లేదా చూసుకొని ఇక్కడ నుంచి తెలంగాణ తల్లి విగ్రహానికి నివాళులర్పించి ఇక్కడ నుంచి నేరుగా షేక్పేట తహసీల్దార్ కార్యాలయం గురించి అక్కడ మొదటి సెట్ నామినేషన్ కూడా దాఖలు చేసి ఈ నెల 19వ తేదీన మరో సెట్ నామినేషన్ కూడా దాఖలు చేసేందుకు సన్నాహాలు అయితే కొనసాగుతా ఉన్నాయి. అండ్ అయితే కిరణ్, ఇప్పుడు చూసుకుంటే తెలంగాణ భవన్లో ప్రస్తుతానికి ఎవరెవరు వచ్చారు ముఖ్య నేతలు, మరి కాసేపట్లో నామినేషన్ ప్రక్రియ కోసం వెళ్ళబోతున్నారు మాగంటి సునీత. అయితే ప్రస్తుతానికి తెలంగాణ భవన్లో పరిస్థితి ఎట్లా ఉంది, ముఖ్య నేతలందరూ కూడా ఏం చెప్తున్నారు నామినేషన్ కి సంబంధించి? ఈ నెల 19వ తేదీన రెండో సెట్ నామినేషన్ దాఖలు ఉంది. కాబట్టి ఆ రోజు పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పార్టీ నేతలతో పాటు ఇటు నియోజకవర్గ పెద్ద ఎత్తున నేతలు కూడా పాల్గొనేటువంటి అవకాశం. ప్రస్తుతం అయితే మొదటి సెట్ నామినేషన్ దాఖలు కాబట్టి పార్టీ ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, మాజీ మంత్రులు హరీష్ రావు కూడా మరి కాసేపట్లో వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. అటు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు లాంటి నేతలంతా కూడా పార్టీకి సంబంధించినటువంటి పదవులలో ఉన్నటువంటి కొంతమంది నేతలు కూడా ఈ పార్టీ కార్యక్రమంలో, ఈ నామినేషన్ కార్యక్రమంలో కూడా పాల్గొంటున్నటువంటి పరిస్థితి. కొంతమంది పార్టీకి నియోజకవర్గానికి సంబంధించినటువంటి కార్యకర్తలతో పాటు పార్టీ సంబంధించినటువంటి ఎవరైతే వివిధ విభాగాల్లో పనిచేసినటువంటి జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలంతా కూడా కొంతమంది ఆ పార్టీ ముఖ్య నేతలతో ఇక్కడ పాల్గొంటున్నటువంటి పరిస్థితి. వీళ్ళంతా కూడా భారీ కాన్వాయ్ మధ్య షేక్పేట తహసీల్దార్ కార్యాలయానికి ఇక్కడ నుంచి నేరుగా వెళ్ళబోతా ఉన్నారు. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.